భాగవతము కూర్మావతారము జగన్మోహిని అమృతము పంచుట వేగిర పడకుడి వినుడు దానవులారా తడవు చేయకవత్తు దైత్యులారా ఎటు ప్రక్క గోచండుడడి కన్నులల్లార్చి చనుగవా పయ్యెదా జార దిగిచి వదినె మరందుల వావులు కల్పించి మర్మంబులెడలించి మరుగు చేసి మెల్లని నగవుల మీనులు మరపించి కడుజాన మాటలాగా కుపరచి అసుర వరుల నెల్ల నడికించి సురలను తడవు చేయవలదు ద్రావుననుచు వచ్చు కొలది అమృతవారి విభాగించే తరుని దివిజులెల్లధనిసి పొగడా. రాక్షసులారా, తొందరపడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి అంటూ పలుకరిస్తూ కన్నులు కదిలించింది, పైట కొంగు జార్చింది, వదిన మరిది వరుసలు కలిపింది, మరుగు తొలగించినట్లే తొలగించి మరలా కప్పేసింది, చిరునవ్వులతో మైమరిపించింది. అద్భుతమైన నిరజాన మాటలతో రాక్షసులను లొంగదీసుకుంది. దేవతలను ఆలస్యం చేయకుండా తొందరగా తాగండి అంటూ అమృతాన్ని దేవతలకు పంచేసింది. దేవతల సంతృప్తితో అమృతాన్ని ఆరగించి ఆమెను అభినందించారు అని ఈ పద్య భావము. అలా మోహిని అవతారమెత్తి విష్ణువు అమృతం అంతా దేవతలకు పంచిపెట్టు సమయంలో మనకు వేల్పులకును మందట లేకుండా పంచి పెట్టెదనని పడతి పూనే తానేల తప్పును తప్పదు తరలాక్షిగా కరమ్మనుచును గడక బిల్వ మరుమాటలాడదో మరి చూడకుండును చనుగవా గప్పును చాలుననుచు నుండాడగలుగుచూ నొక్కింత సొలయును మన ఎడగందునో మగువయనుచు నెలత చూటి గముల నీరై కరుంగుచు ప్రణయ భంగ వీధి బద్దులగుచు నూర కొండ్రుగాని యువిధ తేదెమ్మని ఒడుగ జాలరైరి అసురవరులు. ఆ మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు ఈ మగువ మనకు దేవతలకు తేడా లేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా, అలా చేయకుండా మాట తప్పుతుందా? లేదు, అలా తప్పదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో, తిరిగి చూడదేమో, బయట కప్పేసుకుంటుందేమో, మరో మాట కలిపితే కంగారు పడి వెనుకడుగు వేస్తుందేమో, మన యందు అలుగుతుందేమో, మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరకే ఉండిపోయారు తప్పించి సుందరి తొందరగా తీసుకురా అని పిలవలేక